69 మందికైనా ఆ తర్వాత జరిగినటువంటి 2001 తర్వాత జరిగిన ఉద్యమంలో చనిపోయినటువంటి అమరుల ఆత్మలకి శాంతి చేకూరాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడాలని, అదే ఆ అమరులకి మనం ఇచ్చేటువంటి అసలు సిసలు నివాళిగా నేను భావిస్తూ ఈరోజు ఏ గడ్డ మీదకైతే వచ్చి యాదిరెడ్డి లాంటి సోదరులు అమరులై రాష్ట్ర సాధన కోసం పోరాడినరో వారందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నేను అభినందనలు, వారి అమరత్వానికి జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. సార్, మీ భాగస్వామ్య పక్షి జనసేన అధినేతని తెలంగాణలో సభ పెట్టలేకపోవడం, తెలంగాణ నవసంకల్ప ఒక తెలంగాణ సమస్యలపైన ఆయన మాట్లాడేందుకు ఒక సభ పెట్టుకున్నారు, దానికి అనుమతించలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అంటారు మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని అంటాడు. మరి అట్లాంటప్పుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముందో నాకు అర్థం కాలేదు. దేశంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వచ్చి మీడియాతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనబడతలేదు. అంటే తెలంగాణ పాకిస్తాన్లో ఉందా, మిమ్మల్ని ఎందుకు రానివ్వరు, ప్రజాస్వామ్య దేశం కానీ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం సరికాదంటారు. అది నేను అదే చెప్తా ఉన్నాను. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు పోయి ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు ఆ సభకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది అనేది. ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి, బెంగాల్లోకి అమిత్ షా రానివ్వరన్నారు, కానీ అక్కడ బెంగాల్ ప్రజలు టీమ్షిప్ కొట్టు చెప్పారు. కేంద్రం కూడా తెలంగాణపై దృష్టి పెట్టాలని చెప్పి ఆయన కోరుతున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రెండింటి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాంగ్రెస్ పార్టీ టర్నులు తీసుకొని అనేక టర్నులు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పిల్లి మొగ్గలు వేస్తున్న సందర్భంగా బేషరతుగా పార్లమెంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర బిల్లు సాధ్యపడింది. ఇక దానికి ఎవరు ఏం మాట్లాడినా కొత్తగా మేము చెప్పాల్సిందేం లేదు. మాకు ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో లోక్సభలో బేషరతుగా మద్దతు ఇచ్చింది, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో మద్దతు ఇచ్చింది. కాబట్టే ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎదుగుతా ఉంది, సుభిక్షంగా ఎదగాలని మేము ఈ సందర్భం కోరుకుంటాం. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీ అనేది పోటీ చేస్తా అంటున్నారు. మీరు భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి అలయన్స్లో పోటీ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? సో ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి, ఎన్నికలు అనేవి చాలా దూరంగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఇష్యూని డైవర్ట్ చేయొద్దని, దాని కాంట్రవర్సీకి కాంప్లికేట్కి మలపొద్దని ఇతర రాజకీయ పార్టీల మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రం పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ అంశంతో. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో తమ ఉనికికి ప్రమాదం వస్తుందని అనుకుంటారో ఆ రోజు వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న రోజు అడ్డం రానటువంటి తెలంగాణ సెంటిమెంటు ఇవాళ ఎందుకు వస్తుందన్న? ఎవరు ఏ రాష్ట్రంలోకి పోతుంది, ఏ రాష్ట్రంలోకి పోయి ప్రచారం చేస్తుంది, ఎవరి ఉనికి ఎవరికి ప్రమాదం కాదు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. దానికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మరి మన పక్క రాష్ట్రం పోయి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం పోయి రొయ్యల పులుసు తిన్న రోజు ఈ కవితమ్మ యాడున్నది? అదే తండ్రి పక్కన ఉన్నది కదా. ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది, నాయన ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు తింటే అపరాధం అవుతుందని చెప్పు ఉండాల్సింది కదా. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం. దిస్ ఈజ్ అవర్ స్లోగన్, వి స్టాండ్ ఫర్ ఇట్. ఎవరు వచ్చినా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే నాయకత్వం వహిస్తారు తప్ప ఇట్లా ఈ ఉడత ఊపులకు భయపడుకుంటూ పోయేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. అరే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ. హౌ కెన్ యూ సెపరేట్ హిమ్? ఏ రాష్ట్రంలో ఉంటుంది వారు? ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు. ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోవద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేదేముంది? మీకు ఉన్నదేందని అడ్డుకునేదేందని. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగా అన్ని బూతులలో గెలవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా భాగస్వామ్య పక్షాల నాయకులు ఎవరైనా మా రాష్ట్రానికి వస్తా ఉన్నా, ఏ రాష్ట్రానికి వస్తా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతిస్తాం. దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అంశం ఏముంది?
అట్లాంటి అదే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన రోజు అదే లగలపాటి పెప్పర్ స్ప్రేలు కొట్టిండు. మరి తెలంగాణ బిల్లు వద్దన్నాడు. మరి పొన్నం దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. వద్దనేటోళ్ళు వద్దంటూనే ఉంటారు. వచ్చింది కదా రాష్ట్రం, సాకారమైంది కదా, పాలించి దానికి మంచి ప్రజలకి మేలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి సూచన. లగడపాటిని హైదరాబాద్ రాణిస్తలేదా కాంగ్రెస్ పార్టీ? లగడపాటితో సర్వే చేయించుకుంటలేడా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి మాటలు అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి వాడడం అనేది సరి అయింది కాదనేది నా భావన.